నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, హిందూ ధర్మం ఛానల్ వారి విశేషమైనటువంటి ఆదరణతో ఈరోజు మనం ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించబోతున్నాం. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు విశేషమైనటువంటి కృష్ణ కృప ప్రాప్తించాలని ప్రార్థిస్తూ, ఈరోజు నుంచి మనం ప్రారంభించబోతున్నటువంటి ఈ మహాయజ్ఞం పోతనామాత్యుని శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం. భగవద్భక్తులారా, ఈ మహాయజ్ఞాన్ని మనం గురుస్తుతి, విష్ణుస్తుతి, గణపతి ప్రార్థన, విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభించటం జరుగుతుంది. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాంతే స్వపదాంతికం. అజ్ఞానం అనేటువంటి గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ జ్ఞానం అనేటువంటి దీపంతో నేత్రాలు తెరిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ వినయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తుండమునేకదంతమును తోరపు బొజ్జయువామహస్తమును మెండుగమోయుగజ్జలును మెల్లని చూపుల మందహాసమును కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడి పార్వతీతనయ. ఓయి గణాధిప నీకు మృక్కెదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్. అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నాను పాలు చెరుకు రసంబున్ పటుతరముగ విందు సేతు ప్రార్థింతుమదిన్ దైవగణాధిపలోకనాయక. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీత కౌంతేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోర్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. అవిఘ్నంగా, విశేషంగా, ప్రాభవోపేతంగా ఈ మహాయజ్ఞం సాగాలి అంటే శ్రీ మహాగణపతి యొక్క విశేషమైనటువంటి కృప మనందరి మీద ఉండాలి. విశేషమైన అదృష్టం అండి. పోతనామాత్యుని యొక్క విశేష రచన ఆంధ్ర మహాభాగవతం. వ్యాస మహర్షి సంస్కృతంలో రచించినటువంటి భాగవతాన్ని పోతనామాత్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించి ఆ అమృత భాండాగారాన్ని మనకు అందించారు. భగవద్భక్తులారా, క్షీరసాగర మథనంలో మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆ అమృతాన్ని దేవతలకు ఎలా అందించారో అదే రీతిన శ్రీరామభద్రుని యొక్క కృపతో, శ్రీరామచంద్రుని యొక్క విశేషమైనటువంటి ఆశీర్వచనంతో బమ్మెర పోతనామాత్యుల వారు ఆంధ్ర భాగవతాన్ని మనకు అందించారు. భగవద్భక్తులారా, 12 స్కందాలు, 9,000 పద్యాలు. వ్యాస భాగవతంలో 18,000 శ్లోకాలుండగా పోతన భాగవతం మనందరికీ కూడా చక్కటి మృదు మధురమైనటువంటి లలితమైనటువంటి భావనతో సందేశాత్మకంగా పోతనామాత్యుల వారు అందించారు. మహాయజ్ఞం అండి ఇది. ఎందుకంటే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం లేనిది భాగవతాన్ని పారాయణ చేయడం, ఆరాధన చేయడం అనేటువంటిది సంభవం కాదు. అవిఘ్నంగా ఈ మహాయజ్ఞం సాగాలి అనేటువంటి ప్రార్థనతో వాతాపి గణపతిం భజే
वातापि गणपतिं भजे हं वरण शंवराप्रदं श्री वातापि गणपतिं भजे हं वरण शंवराप्रदं श्री वातापि गणपतिं भजे 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 భూతాదీశం సేవిత చరణం. భగవద్భక్తులారా, ఆ మహాగణపతి యొక్క విశేషమైనటువంటి కృప అందరికీ ప్రాప్తించాలని కోరుకుంటూ భూతాదీశం సేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం వినుతయోగిణం వీతరాగిణం వినుతయోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే హం వరణ శంవరాప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే భజే గణపతిం భజే. పురా కుంభ సంభవ మునివర పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖ జుపాస్థితం మూలాధార క్షేత్రస్థితం పరారిచేత్వారి వాగాత్మకో ప్రణవస్వరూప వక్రతుండో ప్రణవస్వరూప వక్రతుండో ప్రణవస్వరూప వక్రతుండో నిరాతరో నిఖిల చంద్ర ఖండో నిజవామకర విధృతేక్షుదండం నిరాతరో నిఖిల చంద్ర ఖండో నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజపాశబీజాపూరం కలుషవిదూరం భూతాకారం కరాంబుజపాశబీజాపూరం కలుషవిదూరం భూతాకారం అనాది గురు గుహతోషిత బింబం హంసధ్వనిభూషిత హేరోంబం అనాది గురు గుహతోషిత బింబం హంసధ్వనిభూషిత హేరోంబం వాతాపి గణపతిం భజే హం వరణ శంవరాప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే భజే భజే. భగవద్భక్తులారా, శ్రీమద్ భాగవతం భాగవతం అంటే ఏమిటి అంటే భాగవత భాగవత్ ఈ ధాతువుల నుండి చక్కగా మనకు ఈ పదం ఉద్భవించింది. భాగవతం అంటే విష్ణువు యొక్క ఆరాధకులు, విష్ణువు యొక్క అనుచరులు. శ్రీమద్ అంటే ప్రకాశవంతమైన, తేజోవంతమైన, పవిత్రమైన, అద్భుతమైన, ప్రాభవోపేతమైన, సంపూర్ణమైన, నిత్యనూతనమైన, విశేషమైనటువంటి ఆ పదం శ్రీమద్ అంటే ప్రకాశవంతమైనది విష్ణువు యొక్క ఆరాధకుల యొక్క కథ, ప్రకాశవంతమైనది విష్ణువు యొక్క అనుచరుల యొక్క కథ. భక్తాగ్రేసరులు, భక్తవరేణ్యులు, వారి యొక్క విశేష కథామృతమే భాగవతం. శ్రీ, ఈ శ్రీ అనేటువంటి శబ్దం అద్భుతమైనదండి. సంపద, ఐశ్వర్యము, దానికి ప్రతీక శ్రీ. చూడండి, శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ శ్రీనివాసుడు, శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు అన్నిటికీ కూడా శుభదాయకమైనటువంటి, ఫలవంతమైనటువంటి ఈ శ్రీ అనేటువంటి నామస్మరణతో మనం ప్రారంభిస్తాం.
అందుకనే శ్రీమద్ భాగవతం విశేషమైన ప్రాభవోపేతమైనటువంటి కథామృతము. భాగవతము మన సనాతన ధర్మంలో వైదిక సంపదలో 18 పురాణాలలో ఒక పురాణం అండి. అంటే పురాణాలు అంటే వేటిని మనం పురాణాల కింద పిలుస్తాము అంటే 5 లక్షణాలు ఉండాలి. 5 లక్షణాలు ఏమిటి అంటే సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరాలు మరియు వంశానుచరితం. సర్గ అంటే ఏమిటి అంటే ఈ 5 లక్షణాలు ఉంటే దాన్ని పురాణము అంటాం. విశ్వము యొక్క సృష్టి, పరిణామము, దేవతల జననము ఈ సర్గ అనేటువంటి దాంట్లో ఉంటుంది. ప్రతి సర్గలో ప్రళయము, పునఃసృష్టి ఉంటుంది. మూడవది వంశము అంటే దేవతలు, ఋషులు, రాజులు, మహారాజులు, చక్రవర్తుల యొక్క వంశము, వంశ చరిత్ర. మన్వంతరాలు విశ్లేషణాత్మకమైనటువంటి కాలానికి సంబంధించినటువంటి సంఘటనలు. ఐదవది వంశానుచరితం, వంశ పరంపరలు, వాటికి సంబంధించిన చక్కటి అంశాలన్నీ. అంటే సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరాలు, వంశానుచరితం ఈ 5 లక్షణాలు ఏదైతే గ్రంథంలో ఉంటాయో అది పురాణము. 18 పురాణాలు అన్నాం కదండి. వాటిల్లో మనకు 3,90,000 శ్లోకాలు ఉన్నాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ 5 లక్షణాలు ఉంటే పురాణం. మరి మూల భాగవతాన్ని శ్రీ వేదవ్యాస మహర్షి రాశారు. దాన్ని తెలుగులోకి తన విశేషమైనటువంటి శైలితో పోతనామాత్యుల వారు ఆంధ్రీకరించారు. మూల భాగవతంలో భాగవతం గురించి ఒక చక్కటి విశేషం చెప్పబడిందండి. దాన్ని కూడా ఈరోజు మనం వేదవ్యాస మహర్షి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఒకసారి మనం స్మరణ చేద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే విష్ణు వాసిష్ఠాయ నమో. విశేషమైనదండి. వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపంగా ఆరాధిస్తాము. భగవద్భక్తులారా, మనందరికీ తెలిసినటువంటి పండ్లు ఫ్రూట్స్, మామిడి పండు, జామ పండు, అరటి పండు. కానీ భాగవతం అండి ఒక చక్కటి పండండి. ఏమిటమ్మా అంటే భక్తులు మాత్రమే, భగవద్ ఆరాధకులు మాత్రమే, భక్తాగ్రేసరులు మాత్రమే ఆరాధించగలిగినటువంటి, ఆస్వాదించగలిగినటువంటి ఫలమండి ఈ మహాభాగవతం. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబద్భాగవతం రసమాలయం మహురహో రసిక భువి భావుకాహ అంటారు. అంటే భక్తులారా, శ్రీమద్భాగవతం అనేది కోరికలను తీర్చే కల్పవృక్షం యొక్క ఫలం. ఏమిటా కోరిక? మోక్ష సాధన, ముక్తిని సాధించడం, భగవత్ కారుణ్యాన్ని పొందడం. అదొక్కటే మార్గం, అదొక్కటే జీవిత లక్ష్యంగా మనం జీవించాలి. మానవులందరం కూడా 84 లక్షల జీవరాశుల్లో అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మ. భగవంతుడు ఈ మానవ జన్మను మనకు ఎందుకు అనుగ్రహించారంటే ఈ విశేషమైనటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసుతో భగవంతుణ్ణి చేరుకోవడానికి కృషి చేసి పరమాత్మ యొక్క విశేష కృపను పొందమని. సుఖమహర్షి నోటి నుండి ఈ ఫలం జార విడిపబడిందిట. అత్యంత అమృతోపేతమైనది ఈ ఫలం. మామిడి పండు, జామ పండు, అరటి పండు ఈ పండ్లను ఆస్వాదిస్తున్న మానవ జన్మంతా కూడా ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. మానవ జన్మంతా ఈ వృధా ఫలములు, వైటమిన్లు, ప్రోటీన్లు వీటి గురించి ఆలోచించి హెల్త్ చెకప్లు ఏమీ వద్దండి. ప్రశాంతంగా మనసు చాలా చిత్తాన్ని చాలా నిర్మలంగా ఉంచుకుని ఏకాగ్ర చిత్తం నిష్కామ భక్తితో భగవంతుణ్ణి ఆరాధించగలిగితే చైతన్యము, జ్ఞానజ్యోతులు ప్రకాశించే వరకు మళ్ళీ 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 దీన్ని. అందుకనే పిబత్ భాగవతం రసమాలయం అంటే భాగవతం యొక్క విశేష రసాన్ని అందరూ కూడా ఆస్వాదించండి అని వ్యాస భాగవతంలో చెప్పబడింది. భగవద్భక్తులారా, భాగవతంలో సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంస్థాహేతురపాశ్రయ దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదుహు. శ్రీమద్భాగవతం అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. శ్రీమద్ అంటే ఏమిటి, శ్రీ అంటే ఏమిటి, భాగవతం అంటే ఏమిటి, పురాణం యొక్క లక్షణాలు ఏమిటి. మరి భాగవతంలో ఏం లక్షణాలు ఉన్నాయంటే
సృష్టి, ప్రళయము, వ్యాపారము, పరిపాలన, మన్వాదుల కాలము, వంశము, వంశానుచరితము, స్థితి, అపాశ్రయము, ఆశ్రయ విషయాలు, ఈ 10 కూడా పురాణ లక్షణాలు మనకు భాగవతంలో చెప్పబడినాయి. అందుకనే భగవద్భక్తులారా, విశేషమైనటువంటి భాగవత పారాయణ ఆరాధనా మహాయజ్ఞాన్ని మనం ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. సరే, ఒకసారి అందరికీ అనిపించవచ్చు, ఎవరికైనా కూడా, ఏమనంటే అసలు వేదాలు ఉండగా ఈ పురాణాలు ఎందుకు? వేదాలకు పురాణాలు భూతద్దాలండి. అంటే సత్యం వద అనేటువంటిది వేద సూక్తి, అయితే సత్యం పలుకు అని దాని అర్థం. దానికి హరిశ్చంద్ర ఉపాఖ్యానం మనకు పురాణాల్లో చెప్పబడింది. అదే రీతిన ధర్మం చర అంటే కొన్ని ఉపమానాలు చెప్తున్నాను మీకు. ధర్మం చర అంటే ధర్మం పాటించు. ధర్మం పాటించడానికి పాండవులు ఏ రీతిన వారి కథాగమనం ఉందో, విశేషంగా మనకు అనేక కథామృతాల్లో ధర్మాన్ని ఆచరించి ఎందరో మహానుభావులు, అంబరీషుడు, మహాభక్తులు ఎందరెందరో. అందుకనే త్యాగరాజస్వామి వారు అన్నారు, ఎందరో మహానుభావులు. భాగవతంలో మనం ఆ మహానుభావుల యొక్క దివ్య చరితము తెలుసుకోబోతున్నాము. మాతృదేవోభవ, పితృదేవోభవ అని వేద సూక్తి. మరి తల్లిదండ్రులను గౌరవించడం ఎలా అని శ్రీరామచంద్రుడు తనదైన విశేషమైనటువంటి శైలితో ఆ రామాయణంలో మనమందరం కూడా తెలుసుకున్నాం. ఇలా కథల రూపంలో, పురాణాలు, ఇతిహాసాల రూపంలో శాశ్వత ఆదర్శవంతమైన జీవన విధానం ఏమిటి అనేది మనకు చెప్పబడింది. భావనాత్మకము, సందేశాత్మకము, ఈ 2 లక్షణాలు పురాణానికి ఉంటాయండి. అంటే భావంతో కూడుకున్నది, సందేశంతో కూడుకున్నది పురాణం. పురాణాలు వైష్ణవాత్మకము, శైవాత్మకము, శాక్తేయపరమైనటువంటి పురాణాలు ఉన్నాయి. అందుకనే ఈ పురాణాలను మనమంతా కూడా విశేష భగవత్ సంపద కింద భావించి వినరో భాగ్యము, సమస్తము విష్ణు కథే. ఆ కథామృతాన్ని వినడం, దాన్ని ఆస్వాదించడం ఎంతో 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 పుణ్యమండి, శుభదాయకమండి. భగవద్భక్తులారా, అందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టే హిందూ ధర్మం ఛానల్ వారు ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెలువలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. భగవద్భక్తులారా, పోతనామాత్యులు గురించి మనం ఈరోజు చక్కగా ఎంతో విశేషంగా చెప్పుకోబోతున్నాం. ఈ రోజు నుంచి పరంపరగా పోతనామాత్యుని యొక్క సహజ శైలి, రచనా పటిమ, విశేషమైనటువంటి భక్తితో ఆయన చేసినటువంటి భగవత్ సేవను తలుచుకుని, స్మరించుకుని పునీతులవుతున్నాం. భగవద్భక్తులారా, అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తెలుగు మధురమైన భాష, అద్భుతమైన భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అటువంటి తెలుగులో చక్కటి రచనా పటిమతో పోతనామాత్యుల వారు మందార మకరంద మాధుర్యమునవోలు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితిన్, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ. ఈ పద్యాలన్నీ వింటుంటే పోతనామాత్యుని యొక్క చక్కటి రచనా శైలి మనం గ్రహించవచ్చు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని, దయము సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఎంత చక్కగా చెప్పారో చూడండి పోతనామాత్యుల వారు. చేతులారా శివుణ్ణి చక్కగా జలాభిషేకం చేస్తూ త్రిదళం త్రిగుణాకారం బిల్వపత్రాలతో అర్చించాలి. హరికీర్తిని నోరారా పాడాలి. హరినామమే కడు ఆనందకరము. అంటే భగవంతుడు ఈ అవయవాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు
వీటిని ఎందుకు అనుగ్రహించాడంటే పరమాత్మ సేవకు మాత్రమే అని చెప్పాడు తేట తెలుగు భాషలో పోతనామాత్యుల వారు. దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయను మరియు సత్యాన్ని పాటింపనివాడు కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అంటే మానవ జన్మ ఎత్తినా కూడా ఘోరాతి ఘోరమని చెప్తున్నాడు ఆయన. అంటే పనికి లేదు అనేటువంటి విషయాన్ని పోతనామాత్యులు తేట తెలుగు తీయనైన తెలుగు భాషలో చెప్పారు. బమ్మెర పోతన ఒక మహాకవి అండి, సహజ కవి, ప్రజాకవి. వారు శ్రీమద్ భాగవతాన్ని ఆంధ్రీకరించి తెలుగు భాషకు, తెలుగు జాతికి వన్నె తెచ్చారు. తెలుగు జాతి ధన్యతను ఆ బమ్మెర పోతనామాత్యుల వారు తన కవిత్వంతో మనందరికీ కూడా అనుగ్రహించారు. పండిత పామరులను మెప్పించారండి. పామరులకు కూడా ఈ పద్యాలు అర్థమవుతాయి. ఎప్పుడైతే గజేంద్రుడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, గజేంద్రుని స్థితే మనందరిది కూడా. భవసాగరంలో కొట్టుకుపోతున్నాం. ప్రాణంబులుంఠా ఉల్దప్పె మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమం బయ్యడిన్. విసిగిపోయాం జీవితంలో. దుఃఖాలు, బాధలు, చింతలు, భయాలు, శోకాలు ఎన్నో చీకట్లు కమ్ముతున్నాయి. కానీ నమ్మి ఒక పిలుపు పిలిస్తే, ఆర్తితో పిలిస్తే భగవంతుడు వస్తాడన్న దానికి గజేంద్ర మోక్షం వంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనకు ఆవిష్కృతం చేశారు తెలుగులో బమ్మెర పోతనామాత్యుల వారు. ఇటువంటివి ఎన్నో ఎన్నో ఇవన్నీ మహాయజ్ఞంలో తెలుసుకోబోతున్నాం. బమ్మెర పోతనామాత్యుల వారు 15వ శతాబ్దంలో వరంగల్లుకు కొద్ది దూరంలో జనగామ జిల్లాలో బమ్మెర అనే గ్రామంలో జన్మించారు. నియోగి బ్రాహ్మణ కుటుంబంలో వారి తండ్రి గారి పేరు విశేషంగా కేసన, తల్లిగారి పేరు లక్కమాంబ. వీరి అన్నగారు తిప్పన్న గారు, కుమారుడు మల్లన్న గారు వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. తెలుగుల పుణ్యపేటి శ్రీమద్ భాగవత అమృతాన్ని అందించినటువంటి పోతనామాత్యుల వారు చిన్న వయసులోనే భోగినీ దండకం, నారాయణ శతకం వంటి విశేష రచనలు చేశారు. వీరభద్ర విజయాన్ని కూడా రచించారు. భగవద్భక్తులారా, శ్రీమద్ భాగవతాన్ని, ఆంధ్ర మహాభాగవతాన్ని మానవ మాతృలైనటువంటి రాజులకు అర్పించకుండా రాజాధిరాజు దేవాదిదేవుడైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి పాదపద్మాలకు అంకితం చేసినటువంటి పోతనామాత్యుల వారి యొక్క విశేషమైనటువంటి కృషిని మనమందరం కూడా శ్లాఘించి దానిని ప్రేరణగా తీసుకుని మన జీవితాలను మలుచుకోవడానికి ఈ పోతనామాత్యుల వారి భాగవత మహాయజ్ఞాన్ని ప్రారంభించడం జరుగుతోంది. భగవద్భక్తులారా, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవద్భక్తులారా, తరువాయి భాగంలో పోతనామాత్యుని శ్రీమదాంధ్ర భాగవతం యొక్క విశేష రచనా శైలిని, ఆ పద్యాలను, శ్లోకాలను అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.